రాష్ట్రంలో ఏమీ అవ్వదు, అవన్నీ డ్రమటైజేషన్ అంతే. ఉమ్, ఆ నాయకుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీట్ రాలేదు ఉమ్, వాళ్ళ దగ్గర బాగా ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరు, ఉమ్, అంటే ఒక బాగా చూసుకోబడిన వాళ్ళు ఎవరు, ఉమ్, వాళ్ళ ఆ నాయకుడి దగ్గర నేను నీకు బాగా లాయల్గా ఉన్నానని చూపించుకోవడం కోసం ఆడే నాటకం. ఉమ్, పెట్రోల్ పోసుకున్నాడు చచ్చేది ఉండదు, ఉమ్, నిరాదీక్ష చేసి ఓడి పోయేది ఉండదు. ఉమ్. ఇవన్నీ తాత్కాలిక కానీ భావోద్వేగాలు. గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ కేడర్ కానీ పొత్తుని 100% అంగీకరించలేకపోతున్నారు అనే సంకేతం కనిపించట్లేదా? తెలుగుదేశం జనసేన పొత్తు అయితే మాత్రం 100కి 90% విఫలం, అది క్లియర్. ఎందుకు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ కనుక ఎప్పుడైతే నువ్వు వాళ్ళని రెచ్చగొట్టకుండా, అంటే సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కలవండి అని చెప్పి రండి మనం మార్చేద్దాం, అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి ఉమ్, తెలుగుదేశంతో కలవడంతో మంచి మార్పు వచ్చేస్తుంది మనకి, అదేది గౌరవప్రదమైన స్థానాలు అని చెప్పిన తర్వాత ఉమ్, గౌరవప్రదం అన్నటువంటిది పోనీ అప్పుడే ఉమ్, మనం 25 తీసుకోవడం గౌరవప్రదం ఉమ్, అని ఉంటే బాగుండేది. ఉమ్. సాధారణంగా పవన్ కళ్యాణ్ని హీరోగా చూస్తారు కానీ సైడ్ యాక్టర్గా చూడరు కదా. అవును, హీరో అంటే హీరో ఆయన ఇంకా అంతే. ఉమ్, ఇక్కడ కమెడియన్ అయిపోయాడు. ఎందుకని 24 తీసుకుని అదే గౌరవప్రదం అంటే కమెడియన్ అవుతాడు కానీ కనీసం సైడ్ క్యారెక్టర్ కూడా కాడు అదే బేసిక్గా. ఉమ్. 24 అనే